ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మంటలు రేపిన మాటల యుద్ధం. ఒకవైపు అంబటి రాంబాబు, మరోవైపు చంద్రబాబు నాయుడు. ఇటీవల ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి మరియు పాత హామీలపై ఇద్దరి మధ్య తీవ్ర విమర్శలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన అంబటి రాంబాబు చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి కేవలం ప్రచారం మాత్రమే అని ఆరోపించారు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేసిందని, ప్రజలకు నిజమైన అభివృద్ధి కనిపించటం లేదని విమర్శించారు. ఇలా మాటల యుద్ధం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. ఇది కేవలం ఇద్దరి నేతల మధ్య పోటీనా, లేక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పెద్ద రాజకీయ యుద్ధమా? మీ అభిప్రాయం ఏమిటి? ఎవరి మాట నిజం? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి స్కైరో మైత్స్ ఛానల్కి.